ఈ రోజు మనం ట్రాన్సియెంట్ గా జరిగే న్యూరలాజికల్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ట్రాన్సియెంట్ గా అంటే కాసేపు బాగుంటారు పేషెంట్లు, కాసేపు తర్వాత అయోమయం అయిపోతారు, మళ్ళీ వెంపటనే మళ్ళీ మామూలుగా ఉంటారు. అప్పుడు దాకా బాగానే ఉంటారు, అప్పుడు సన్నగా తేడా వచ్చింది, మళ్ళీ మామూలుగా అయిపోయారు అనేవి మనం వింటా ఉంటాం. సో ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఇటువంటి డిజార్డర్స్ ఎందుకు వస్తాయి, వీటికి ఏమన్నా కారణాలు ఉన్నాయా, వీటిని తెలుసుకుంటే మనం ఏమన్నా ఫ్యూచర్ లో వచ్చే వాటిని ఏమన్నా ఆపగలమా, వీటి వల్ల తెలుసుకోవడం వల్ల మనకి జరిగే ఉపయోగాలు ఏంటి అనేది మెయిన్ గా ఈ వీడియోలో చెబుదాం అనుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. సో ఇప్పుడు మనం న్యూరలాజికల్ డిజార్డర్స్ లో న్యూరలాజికల్ డిజార్డర్ కాదు, ఏ డిజార్డర్ లో అయినా మనకి టైప్స్ ఆఫ్ డిసీజెస్ మెయిన్ గా రావటం ఎక్యూట్ ఆన్సెట్ అంటే ఒకసారి ఆన్సెట్ వచ్చి ప్రోగ్రెషన్ అంటే పెరుగుతా పోవటం, లేకపోతే ట్రాన్సియెంట్ అంటే జస్ట్ వస్తాయి మళ్ళీ నార్మల్ అయిపోతాయి, అది రెండోది. మూడోది ప్రోగ్రెసివ్ అంటే ఇంకా వచ్చిన కాడి నుంచి ప్రోగ్రెస్ అవుతానే ఉంటుంది, ఇలా ఉంటాయి. అందుకనే మనకి హిస్టరీ తీసుకునేటప్పుడు ఆన్సెట్, డ్యూరేషన్, ప్రోగ్రెస్ అనే ఈ మూడు మనం పేషెంట్ అడుగుతాం. ఆన్సెట్ అంటే నీ డిసీజ్ ఆన్సెట్ ఎప్పుడు వచ్చింది, ప్రోగ్రెస్ అంటే నీకు ఎన్ని రోజుల్లో ఈ ప్రోగ్రెస్ ఇలా అయిపోయావు, డ్యూరేషన్ నీకు ఎన్ని రోజుల్లో జరిగింది. అంటే ఉదాహరణకి మనకి న్యూరలాజికల్ డిజార్డర్స్ లో మెయిన్ గా జీబీఎస్, సిఐడిపి అంటాం. ఈ జీబీఎస్ లో మనకి ఆన్సెట్ డ్యూరేషన్ 4 weeks లోనే పేషెంట్ ప్రోగ్రెస్ అయిపోయి మంచానికి పడిపోవాలండి, అప్పుడే దాన్ని జీబీఎస్ కింద వచ్చింది. 4 weeks తర్వాత కూడా ప్రోగ్రెషన్ ఉంటే జీబీఎస్ కాకుండా ఏమన్నా సిఐడిపి ఇట్లా డిఫరెన్షియేషన్ చేస్తాం. అందుకని డ్యూరేషన్ కి ఆన్సెట్ అంటే నేను చాలా సార్లు చెప్తున్నాను, న్యూరాలజీలోని కాదు ఏ డిసీజ్ లో అయినా, లైక్ కార్డియాలోకైనా, న్యూరాలజీలోకైనా, నెఫ్రాలజీకైనా, ఏ డిసీజ్ కైనా ఆన్సెట్ విత్ ఇన్ సెకండ్స్. అంటే లైక్ అప్పుడు దా బాగానే ఉన్నాడు, సన్నగా జరిగిందంటే అది అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ అంటే ఇంకా వేరే ఏ కారణం లేకపోతే అది వాస్కులర్ ఈవెంట్ అంటే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెల్స్, హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెల్స్, కిడ్నీకి వెళ్ళే బ్లడ్ వెల్స్, లేకపోతే కాలుకి వెళ్ళే బ్లడ్ వెల్స్ అయిపోతేనేమో కాలు పడిపోతే దాంట్లో ఆర్టిరియల్ థ్రాంబోసిస్ వచ్చి తర్వాత గ్యాంగ్రీన్ వచ్చి అలా జరగవచ్చు. కిడ్నీకి వెళ్ళే బ్లడ్ వెల్స్ జరిగితే కిడ్నీలో పెయిన్ వచ్చి, కిడ్నీలో ఇన్ఫాక్షన్ వచ్చి, దాంట్లో బ్లడ్ సెల్స్ వచ్చి కిడ్నీని మొత్తం తీసేయాల్సి కూడా రావచ్చు. అట్లానే హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెల్స్ కనుక ఇలా ఆగిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అట్లానే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెల్స్ కనుక వస్తే స్ట్రోక్ అంటాం. సో ఏదైనా ఎక్యూట్ ఈవెంట్ అంటే ఎక్యూట్ అంటే విత్ ఇన్ సెకండ్స్, అప్పుడు దా బాగానే ఉంది క్షణంగా జరిగితే అది అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ స్ట్రోక్ కింద రూల్ అవుట్ చేయాలి. న్యూరలాజికల్ గురించి మన న్యూరాలజీలో ఈ ట్రాన్సియెంట్ ఈవెంట్ ఉండి మళ్ళీ ఇమీడియట్ గా నార్మలైజ్ అయిపోతే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం, లేదా మినీ స్ట్రోక్ అంటాం. ఎందుకు దాన్ని మినీ స్ట్రోక్ అన్నారంటే ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ లో ఎక్కువ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని ఈ ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది నెగ్లెక్ట్ చేయాల్సిన ఎంటిటీ కాదు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఎంటిటీయే ఇది. క్రానిక్ స్ట్రోక్ కి మనం చేసే ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది, ఎక్కువగా రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ ఈ డామినేట్ చేస్తాం ట్రీట్మెంట్ లో. ఎందుకంటే ఆల్రెడీ మనకి చచ్చిపడిపోయింది, కాలు చేసి చచ్చిపడిపోయిన తర్వాత పేషెంట్ సంవత్సరం తర్వాత మన దగ్గరికి వస్తే యాజ్ ఏ న్యూరాలజిస్ట్ గా నేను మ్యాక్సిమం ఏమన్నా బొటాక్స్ ఇంజెక్షన్, ఏమన్నా స్పాసిటీ ఉంటే ఇవ్వగలను, ఏమన్నా కాంట్రాక్చర్స్ ఉంటే వాటిని రిలీజ్ చేయగలను. కానీ ఏదైతే టోన్ పోయి ఫ్లాసిటీగా వచ్చి డిస్యూజ్ ఆమ్ అయితే న్యూరాలజిస్ట్ చేసేది తక్కువ ఉంటుంది. ఏదైతే ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ వచ్చిన పేషెంట్ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే, అంటే ఏంటంటే న్యూరాలజీలో ఏదన్నా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ట్రాన్సియెంట్ గా ఆగిపోయి మళ్ళీ దాని తర్వాత రికవర్ అయితే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అంటారు. చాలా మంది ఏంటంటే నాకు ఎప్పుడో జరిగిందండి ఒక వారం కిందటో, ఇది భగవంతుడు మనకు కల్పించిన వరం అండి. అంటే నీకు స్ట్రోక్ రాబోతుంది రా బాబు, నువ్వు జాగ్రత్తగా చూసుకో, నువ్వు స్మోకింగ్ ఆపేసేయి, నువ్వు ఆల్కహాల్ ఆపేసేయి, నువ్వు మంచి నడవడిక నేర్చుకో, ఇవన్నీ స్ట్రెస్ తగ్గించుకో అని చెప్పడానికి భగవంతుడు ఇచ్చిన వార్నింగ్ సిగ్నలే ఈ ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్. సో ఇక్కడికి వెళ్ళేది ఇది మెయిన్ గా. ఇది ఉన్నప్పుడు మనం చూస్తే మనకి ఎంఆర్ఐ యాంజియో టెస్ట్ కానీ, సిటీ యాంజియో కానీ తీసుకుంటే, డిఎస్ఏ కానీ, మూడిట్లో బ్లడ్ వెల్స్ తీసుకుంటే ఎక్కడైనా బ్లడ్ వెల్స్ లో బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ ఐడెంటిఫై చేసి మనం ముందే దాన్ని కనుక ఆపగలిగితే వాళ్ళకి పెద్ద స్ట్రోక్ వచ్చేది ఆపగలుగుతుంది. సో అందుకని వాళ్ళకి అటాక్ వచ్చినప్పుడే ఫస్ట్ టైం నాకు షుగర్ డయాగ్నోజ్ చేశారని, ఇలా మూతి వంకర పోయింది, ఏదో కొద్ది కళ్ళు దిగినట్టు ఉండే, వెళ్తే డాక్టర్ గారు చూస్తే షుగర్ ఎక్కువ ఉందని చెప్పారు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పారు, ఇట్లాగన్నీ బయటకు వస్తాయి. సో లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఉన్న మెడికేషన్స్ మార్చుకుంటారు, ఉన్నదాన్ని మనం ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఆపగలం. సో ఇట్లా ట్రాన్సియెంట్ ఈవెంట్స్ వచ్చేది ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ ఒకటే కాదండి. న్యూరాలజీలో ఇంకా మెయిన్ మనకి హైపోకెలమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అంటాం. అంటే ఏంటంటే వీళ్ళకి పొటాషియం తగ్గిద్ది, ఫస్ట్ బాగానే ఉంటారు, ఎప్పుడైతే పొటాషియం తగ్గిందో అసలు ఏమి మజిల్స్ పని చేయవు, కాసేపు ఏమి మూవ్మెంట్ లేకుండా ఉంటుంది, మళ్ళీ పొటాషియం కరెక్ట్ అయ్యేదాకా ఆ మూవ్మెంట్స్ అంతే ఉంటాయి, తర్వాత బెటర్ గా ఉంటాయి. ఇట్లా నీ కాకుండా ఎపిసోడిక్ అటాక్సియస్ అంటే బాగానే ఉంటారు, వాళ్ళకి అప్పటికప్పుడే అటు ఇటు తాగినాడు తూలినాడు మళ్ళీ మందు దొరికినట్టు ఎట్లా అవుతారు అట్లా మూవ్ అవుతారు, తర్వాత మామూలు అవుతారు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ సీజర్స్, అప్పుడు దాకా బాగానే ఉంటారు, సన్నగా ఏదో వాయిసెస్ అన్నట్టు లేకపోతే ఇర్అప్రాపరేట్ గా బిహేవ్ చేయటం. అంటే ఈ సీజర్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక సపరేట్ టాపిక్ అండి. ఈ కామన్ గా ఇవన్నీ మెయిన్ గా
వన్ ఆఫ్ ద ఉన్నవాటిలో అంటే వాటి వంతట అయ్యే ఫ్లక్చువేట్ అయ్యి వాటి వంతట అయ్యే నార్మల్ అయ్యాయి, ఏమి చేయకుండా కూడా నార్మల్ అయ్యాయి. ఈ న్యూరాలజీలో ఈ మెయిన్ గా ఈ 4-5 ఐటమ్స్ అండి. బట్ ఈ కాకుండా ఇంకా డెప్త్ కి వెళ్తే అదే న్యూరాలజీ స్టూడెంట్లు చెప్పేటప్పుడు దీనికి డెప్త్ గా చెప్తాం. జనరల్ పబ్లిక్ చెప్పాల్సింది మనం మెయిన్ గా ఎవరైనా అప్పుడుదా బాగానే ఉండేటట్ట కొట్టుకున్నారు మళ్ళీ మామూలు అయ్యారంటే అవి ఫిట్సా, లేదా ట్రాన్సిమిక్ అటాక్, లేదా ఎపిసోడిక్ అటాక్స్ ఎలా ఏమైనా జరిగిందా, లేదా ఏమన్నా బ్లడ్ వెల్స్ లో అంటే లైక్ నేను చెప్పినట్టు ఈ హైపోకెలీమియా కానీ ఏమన్నా హైపోకెలీమియా కానీ ఇటువంటి ఏమైనా అయాన్స్ తేడా వచ్చి పిక్కలు పట్టేసుకుని ఆయన్ని జరిగి ఏమన్నా మళ్ళీ నార్మల్ గా వచ్చినాయి అనేది చూసుకోవాలి. ఈ ఐడెంటిఫై చేయడం వల్ల మనం రేపు రాబోయే పెద్ద ప్రమాదాన్ని ఆపగలుగుతాం. అందుకని వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఈవెన్ ఏ వార్నింగ్ సైన్ ఆఫ్ ఇది వార్నింగ్ సైన్ పెద్దది రావటానికి. అందుకని దీన్ని మనం మెయిన్ గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ.